హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఏపీలో మనకి ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి పోస్ట్ డీటెయిల్స్, అప్లికేషన్ డేట్స్, వేకెన్సీస్ అండ్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఈ రోజు చూద్దాం. సో ఫస్ట్ అఫీషియల్ నోటిఫికేషన్ లో మనకి ఇచ్చినటువంటి డీటెయిల్స్ కనుక మనం చూస్తే, పోస్ట్ వచ్చేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అన్నమాట. గ్రేడ్ 2 ఉమెన్, ఓన్లీ ఉమెన్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. మెన్ దీనికి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉండదన్నమాట. మరి ఎక్కడ అనంటే ఏపీ బీసీ వెల్ఫేర్ లో దీనికి అప్లై చేసుకునే ఈ యొక్క వర్క్ అనేది ఉంటుంది. మరి మనం శాలరీ కనుక చూస్తే 37,000 నుంచి 1,15,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ ఏజ్ క్రైటీరియా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఉమెన్ క్యాండిడేట్స్, గుర్తు పెట్టుకోండి, ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్లస్ 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఆల్ ది రిజర్వేషన్. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్లస్ 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే 17th సెప్టెంబర్ నుంచి 7th అక్టోబర్ వరకు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, రైట్. అండ్ ఈ యొక్క పోస్ట్ కి సంబంధించి కనుక మనం చూస్తే డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ కాబట్టి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది ఈ యొక్క ర్యాంకింగ్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీ కనుక మనం చూస్తే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ, అది ఒకే ఒక వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. బికాస్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కాబట్టి పోస్టులు అనేవి చాలా అంటే చాలా తక్కువే ఉంటాయండి. బట్ ఉన్నంత వరకు ఎవరికైతే ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి లోకల్ అయి ఉంటారో వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ యొక్క పోస్ట్ వచ్చేసి విశాఖపట్నంలో లోకల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో లోకల్లో ఓసీ కేటగిరీ ఉన్న వాళ్ళకి లోకల్ లెవెల్లో ఒక పోస్ట్ అనేది ఉందన్నమాట. అది కూడా ఎవరికి రిజర్వ్ చేయబడింది అని అంటే ఎవరైతే ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటారో, అది కూడా ఉమెన్, ఫిజికల్లీ డిజేబుల్డ్, డెఫ్ అండ్ హార్డ్ హియరింగ్ కేటగిరీ కింద వస్తారో వాళ్ళకి ఈ యొక్క పోస్ట్ అనేది రిజర్వ్ చేయబడింది అనమాట. ఇఫ్ ఈ యొక్క కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు లేరు అని అనుకుంటే, లేదంటే ఎగ్జామ్ లో రాసినా కూడా క్వాలిఫై కాలేదు అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు అని అంటే దీన్ని మిగతా ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే మిగతా 5 కేటగిరీస్ ఉంటాయి కదా మనకి. సో ఆ యొక్క 5 కేటగిరీస్ కి సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసి క్వాలిఫై అయితే ఈ యొక్క పోస్ట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మరి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమని చూసాము, ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే, అది కూడా ఎవరైతే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కి చెందిన వారు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి అర్హులు. మిగతా వాళ్ళు ఎవరు ఈ యొక్క పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు అనమాట. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూస్తే బీఈడీ అనేది చేసి ఉండాలి అలాంగ్ విత్ ది గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ అంటే మీ యొక్క డిగ్రీతో పాటు బీఈడీ డిగ్రీ అనేది మీరు చేస్తుంటే మీరు ఈ యొక్క పోస్ట్ కి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఆబ్జెక్టివ్ మోడ్ లో ఉంటుంది. 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ 10 టాపిక్స్ ఉంటాయి. పేపర్ 2 వచ్చేసి ఏముంటుంది అంటే ఎడ్యుకేషన్ కి సంబంధించి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. అంటే ఎడ్యుకేషన్ ఎవల్యూషన్ కావచ్చు, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇప్పటి వరకు ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అనే దానికి సంబంధించి ఈ యొక్క పేపర్ 2 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈచ్ పేపర్ లో మనకి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అండ్ 150 మినిట్స్ అనేది ఎగ్జామ్ కి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి 300 మార్క్స్ కి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట, రైట్. సో దీస్ ఆర్ ది డీటెయిల్స్ ఆఫ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనమాట. ఎవరైతే అందరినీ అప్లై చేసుకోమని నేను కూడా సజెస్ట్ చేయట్లేదండి. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం, అంటే మీరు ఆ యొక్క జోన్ కి సంబంధించిన వాళ్ళు, అలాగే మీ దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది అనుకుంటే మాత్రమే మీరు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకుంటే బెటర్ అనమాట, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.